ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బాధ్యత తీసుకోవాలని పార్టీ నేతలు బలంగా కోరుతున్నారు. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ సమావేశం జరగగా సీనియర్ నేతలు దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదిస్తూ చేసిన తీర్మానాన్ని సిడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ప్రతిపక్ష నేత బాధ్యతలు అందుకోవాలని రాహుల్ను ముక్తకంఠంతో కోరినట్లు చెప్పారు. దీనిపై ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. లో కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కటం ఇదే తొలిసారి. గత 2 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి విపక్ష పాత్ర పోషించేందుకు అవసరమైన సంఖ్యాబలం లేదు. 2019లో కాంగ్రెస్ 52 స్థానాల్లో గెలవగా అంతకుముందు 2014లో 44 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్తో పాటు తమ కుటుంబ కంచుకోట రాయ్ బరేలీలోనూ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ 2 స్థానాల్లో దేన్ని వదులుకుంటారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయం గురించి కాంగ్రెస్ నేత వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ నెల 17లోగా దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రాయ్బరేలీని వదులుకొని ఉప ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రియాంక గాంధీ వాద్రాను పోటీకి దించే అవకాశాలున్నట్లుగా జోరుగా వినిపిస్తోంది. లో కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కటం ఇదే తొలిసారి. గత 2 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ పార్టీకి విపక్ష పాత్ర పోషించేందుకు అవసరమైన సంఖ్యాబలం లేదు. 2019లో కాంగ్రెస్ 52 స్థానాల్లో గెలవగా అంతకుముందు 2014లో 44 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్తో పాటు తమ కుటుంబ కంచుకోట రాయ్ బరేలీలోనూ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ 2 స్థానాల్లో దేన్ని వదులుకుంటారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయం గురించి కాంగ్రెస్ నేత వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ నెల 17లోగా దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రాయ్ బరేలీని వదులుకొని ఉప ఎన్నికల్లో అక్కడి నుంచి సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను పోటీకి దించే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్తో పాటు తమ కుటుంబ కంచుకోట రాయ్ బరేలీలోనూ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ 2 స్థానాల్లో దేన్ని వదులుకుంటారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయం గురించి కాంగ్రెస్ నేత వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ నెల 17లోగా దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రాయ్ బరేలీని వదులుకొని ఉప ఎన్నికల్లో అక్కడి నుంచి సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను పోటీకి దించే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బాధ్యత తీసుకోవాలని పార్టీ నేతలు బలంగా కోరుతున్నారు. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ సమావేశం జరగ్గా సీనియర్ నేతలు దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదిస్తూ చేసిన తీర్మానాన్ని సిడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ప్రతిపక్ష నేత బాధ్యతలు అందుకోవాలని రాహుల్ను ముక్తకంఠంతో కోరినట్లు చెప్పారు. దీనిపై ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. 2014లో కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా దక్కటం ఇదే తొలిసారి. గత 2 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి విపక్ష పాత్ర పోషించేందుకు అవసరమైన సంఖ్యాబలం లేదు. 2019లో కాంగ్రెస్ 52 స్థానాల్లో గెలవగా అంతకుముందు 2014లో 44 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్తో పాటు తమ కుటుంబ కంచుకోట రాయ్బరేలీలోనూ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ 2 స్థానాల్లో దేన్ని వదులుకుంటారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయం గురించి కాంగ్రెస్ నేత వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ నెల 17లోగా దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రాయ్బరేలీని వదులుకొని ఉప ఎన్నికల్లో అక్కడి నుంచి సోదరి ప్రియాంక గాంధీ వద్రాను పోటీకి దించే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.